ఇక ఇతర వార్తల్లో చూస్తే రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ నిధుల గోల్మాల్ స్కామ్ లో అధికారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. బిగ్ టీవీ వరుస కథనాలతో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఎస్సీ రమేష్ బాబు, ఈఈ గురుప్రసాద్, డెప్యూటీ ఈఈ కృష్ణ సస్పెండ్ అయ్యారు. మాజీ ఆర్ఐసి ఎండి జేమ్స్ తో కలిసి భారీ స్కామ్ చేసినట్టుగా నిర్ధారించారు. కొత్త ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఆడిటింగ్ జరపడంతో ఈ పూర్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్ట్రెఫా ప్రాజెక్ట్ సంస్థకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్ట్రెఫా ఎండి చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆర్ఐసిలో 14.5 కోట్ల నిధుల మాయంపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. కాంట్రాక్ట్ పేరుతో థర్డ్ పార్టీకి కార్పొరేషన్ నిధులు మళ్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ స్కామ్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, నిజంగా ఇప్పుడు డైరెక్ట్ గా తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం ముగ్గురు అధికారులని సస్పెండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ శాఖ పరిధిలోని రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లో భారీ స్కామ్ పై బిగ్ టీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఎట్టకేలకు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి చూసినట్టయితే ఈ యొక్క రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి ఎస్సీ రమేష్ బాబుతో పాటు మరోపక్క గురుప్రసాద్ ఈఈతో పాటు కృష్ణ డిప్యూటీ ఈఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి 14.5 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి ప్రభుత్వ అనుమతి కానీ ఆ సంస్థ సెక్రటరీ కానీ ఎండీ కానీ సంబంధం లేకుండా కేవలం ఈ ముగ్గురు గతంలో పనిచేసినటువంటి ఎండీ ఎవరైతే ఉన్నారో జేమ్స్ బాబు ఆదేశాలతో కూడా వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయి ఈ యొక్క ఏదైతే ప్రైవేట్ కంపెనీకి, అంటే ఎలాంటి ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి కంపెనీ, మరోపక్క అది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వర్క్ సంబంధించి కేరళలో ఏదైతే ఒక కాంట్రాక్టుకు సంబంధించి కూడా వాళ్ళు థర్డ్ పార్టీకి దాదాపు 14.5 కోట్ల రూపాయలు మళ్లించినటువంటి అంశానికి సంబంధించి కూడా తాజాగా వచ్చినటువంటి ఎండి చంద్రశేఖర్ రెడ్డి దానిపైన ఆడిటింగ్ జరిపించారు. ఆ ఆడిటింగ్లో కూడా ఈ నిధుల గోల్మాల్ అంశం వెళ్ళలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి ఈ యొక్క నిధులను కార్పొరేషన్ ద్వారా దాదాపుగా 14.5 కోట్ల రూపాయలు మళ్లించారు. కానీ పలుమార్లు ఎవరైతే ఏఈతో డీఈ పాటు ఉన్నటువంటి ముగ్గురిని కూడా పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు హెచ్చరించారు. ఖచ్చితంగా నిధులన్నీ కూడా అకౌంట్లో జమ చేయాలని కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఇది చాలా గుట్టుగా విచారణ సాగుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ ఈ కథనాలను ఒకసారిగా తెరపైకి తీసుకొచ్చింది. 14.5 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు సొంత అకౌంట్లోకి మళ్లించి ఏదైతే స్ట్రెఫా ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి సంబంధించి కూడా కేరళ ప్రభుత్వంలో జరిగేటువంటి ఒక కాంట్రాక్ట్ పని కోసం, పైప్ లైన్ పని కోసం కూడా ఆ కంపెనీకి అక్రమంగా నిధులు మళ్లించారు అన్న అంశానికి సంబంధించి కూడా ఆ కథనాన్ని మనం బయటికి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అంతర్గతంగా విచారణ చేసినటువంటి అధికారులు పూర్తిగా కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఎట్టకేలకు విచారణ జరిపారు. ఆ విచారణలో అక్రమాలు తేలినటువంటి నేపథ్యంలో ఇంకా 13.5 కోట్ల రూపాయలు ఇంకా సంస్థకు రావాల్సి ఉంది. కానీ అవి ఇచ్చే క్రమంలో కూడా ఎవరైతే ఆ సంస్థ ఎండి స్ట్రెఫా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి ఎవరైతే చంద్రబాబు ఉన్నారో వాటిని ఇచ్చేందుకు ఆయన సుముఖంగా లేడు. ఏ మాత్రం కూడా ప్రభుత్వం నుంచి మంత్రి కానీ, సెక్రటరీ కానీ, ఎండీ కానీ ఎవరు అతన్ని పిలిచి విచారించినా కానీ ఆయన ముందుకు రాకపోవడం, మరోపక్క ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు ముగ్గురు కూడా ఆ నగదు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతానికైతే ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. ఇక చంద్రబాబుకు సంబంధించి ఈరోజు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆయన షోకాజ్ నోటీసుకు వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా అతనిపైన క్రిమినల్. అయితే వాసు, ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త ఎండి బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆయన ఆడిటింగ్ లో ఈ విషయాలన్నీ వెలుగు చేస్తారు. సో ఈ ఘటన తర్వాత ప్రతి ఒక్క చోట కూడా క్లియర్ గా వాటిపైన తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయా మిగిలిన డిపార్ట్మెంట్స్ మీద కూడా? ఖచ్చితంగా ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వ్యవహారం. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అంశానికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఆడిటింగ్ నిర్వహించారు. ఆడిటింగ్ నిర్వహించిన నేపథ్యంలో కూడా ఈ 14.5 కోట్ల రూపాయల దారి మళ్లింపు వ్యవహారం వెలుగు చూసింది. ఆ తర్వాత పూర్తిగా కూడా
నివేదికలు తెప్పించుకొని కూడా విచారించిన నేపథ్యంలో ఈ ముగ్గురు అధికారులు మాత్రమే ఈ స్కామ్కు పాల్పడ్డారని చాలా స్పష్టంగా తెలిసింది. గతంలో పనిచేసినటువంటి ఎండీ ఎవరైతే జేమ్స్ కలవల ఉన్నారో అతని పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన రిటైర్ అయ్యారు. కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా, అంటే ఇప్పటికే చూసాం ప్రభుత్వంలో ఇవాళ మనం చూసినట్టయితే 5,000 కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి కూడా 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా ప్రభుత్వం విచారణ చేస్తుంది. దానికి సంబంధించి కూడా విజిలెన్స్ నివేదిక కూడా తెప్పించుకుంది. త్వరలోనే ఏసీబీకి ఆ కేసు అప్పచెప్పబోతుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో కూడా దాదాపు ఏడాదికి 250 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని గోల్మాల్ చేస్తున్న నేపథ్యానికి సంబంధించి ఒక పక్కన విచారణ జరుగుతూ ఉంటే, మరోపక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లో కూడా 14.5 కోట్ల రూపాయల దారి మళ్లింపు. అంటే ఈ రెండు కూడా గత ప్రభుత్వ హయాంలోనే చోటు చేసుకున్న నేపథ్యానికి సంబంధించి తాజా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుంది, దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా కళ్ళు బయర్లు గమ్మే విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఆ శాఖ సెక్రటరీకి సంబంధం లేకుండా కూడా కేవలం ఎస్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ నిధుల్ని దాదాపు 15 కోట్ల రూపాయలు దారి మళ్లించడం అంటే మామూలు విషయం కాదు. అది ఎక్కడ కూడా బయటికి రాకుండా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ నగదు కాజేశారు. కానీ ఆడిటింగ్లో బయటపడబట్టి పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అది ఒక ప్రైవేట్ కంపెనీ, కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించినటువంటి స్టెఫా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు 14.5 కోట్లు మళ్లించారు. అది కేరళలో కాంట్రాక్ట్ చేయడానికి. తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కేరళలో కాంట్రాక్టర్ కోసం కూడా ఈ నిధులు మళ్లించినటువంటి నేపథ్యం. ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కేవలం 3 అధికారులు లేదా 4 కలిసి చేసినటువంటి వ్యవహారం. అలాగనే కొంతమంది కీలక అధికారులను కలుపుకొని కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 లక్షల పైచిరుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని వేల మంది నకిలీ ఉద్యోగులు ఉండి ప్రభుత్వ శాలరీస్ కొల్లగడుతున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఒక విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజిలెన్స్ విచారణ చేస్తున్న నేపథ్యంలో 5,000కు పైగా 5,200లకు పైగా ఫేక్ ఎంప్లాయీస్ కూడా వెలుగు చూస్తున్న నేపథ్యం ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వ ధనాన్ని గత 10 సంవత్సరాలుగా కొల్లగొట్టిన నేపథ్యానికి సంబంధించి ఏడాదికి దాదాపు 250 కోట్ల రూపాయలు వీళ్ళు కొల్లగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి యొక్క ఎంప్లాయీస్కి స్కామ్ అయితేనేమి, లేదంటే రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లో నిధుల మళ్లింపు స్కామ్ అయితేనేమి ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ 3 అధికారులపైన కూడా సస్పెన్షన్ వేటు వేసి త్వరలోనే క్రిమినల్ చర్యలు తీసుకోబోతుంది. ఇక ఉద్యోగుల అంశానికి సంబంధించి కూడా 5,000 మంది ఫేక్ ఉద్యోగులు ప్రస్తుతం ప్రభుత్వంలో చలామణి అవుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా వాళ్ళపైన కూడా ఏసీబీ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ నిధుల్ని కళ్ళుగప్పి చాలా ఈజీగా కొల్లగొట్టిన అంశానికి సంబంధించి రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లో మాత్రం క్రిమినల్ చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆ సంస్థ ఎండీ పైన క్రిమినల్ చర్యలతో పాటు మరొక 3 అధికారులపైన కూడా కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. రైట్ వాసు, మొత్తానికి ఆర్ఐసీలో భారీ స్కామ్ వెలుగు చూసింది. తెలంగాణకు సంబంధం లేని కేరళ ప్రాజెక్టుకి 3 అధికారులు దాదాపు 14.5 కోట్ల రూపాయలను వెచ్చించారు. సో 3 అధికారులు కూడా ప్రస్తుతం సస్పెండ్ చేశారు. స్టెఫా ప్రాజెక్ట్ సంస్థ నడుపుతోన్న ఎండీ చంద్రబాబు కూడా షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.